హాయ్ ఫరియా. హలో ప్రెస్ గారు. మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో మా రిలీజ్ December 19th అవుతుంది. సో ఫరియా, నీ అంటే ఈ ఫిలింలో మొత్తం సెట్లో హూ ఇస్ యువర్ ఫేవరెట్ ఎవరు? యాక్చువల్లీ సురేష్ అన్న చాలా స్ట్రెస్లో ఉన్నారు ఇప్పుడు. సో కొంచెం త్వరగా మాట్లాడేస్తాం. Okay, కానీ okay. నువ్వే ఫేవరెట్ నరేష్. నిజం చెప్పాలంటే నువ్వే ఫేవరెట్. బాగా గుర్తు తెచ్చుకో. వైజాగ్ లేదండి. ఐ థింక్ అందరం ఫేవరెట్. ఓకే అందరం అంటే నేను కూడా నా ఫేవరెట్ ఓకే కలిసి చెప్తున్నాను. ఐ థింక్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇప్పుడు ఇలాంగేట్ చేయకుండా చెప్తున్నాను. ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీ వన్ పర్సనలీ. కానీ ఐ థింక్ క్వశ్చన్ ఆన్సర్ రౌండ్లో ఐ థింక్ ఐ విల్ బీ ఏబుల్ టు టెల్ ఇంకా డీటెయిల్లో. అండ్ నా ఫేవరెట్ చెప్తాను, నాట్ ఇన్ ద యాక్టర్స్. నా ఫేవరెట్ అయితే మురళీ గారు, అమర్ గారు. ఐ డోంట్ నో వై దిస్ బోత్ పీపుల్ ఆర్ సో లవబుల్. మాకు ఎప్పుడు అంటే ఎప్పుడు ప్రెజర్ చేయలేదు, ఏది కావాలంటే అది ఇచ్చారు. లైక్ Yeah. మమ్మల్ని పిల్లల్లా చూసుకున్నారు నన్ను, కరెక్ట్ అవును, చెప్పాలి నిజంగా. అంటే. అండ్ just to add to that, Amar Garu is like he's actually not like a producer andi. It's like our NRI friend came to India and we are going to Vizag with him, we are shooting with him, atla chill చేస్తున్నాం అట్లా అనిపిస్తుంది అప్పుడప్పుడు. నిజం చెప్తున్నాను. అండ్ అమర్ గారు వైఫ్ కూడా వచ్చారు. ఎస్, లైక్ జర్నీ చేసి మార్నింగ్ పాపం రెస్ట్ కూడా లేదు, డైరెక్ట్ గా వచ్చారు. అండ్ ఒకటి చెప్పాలి, అమ్మర్ వాళ్ళ అబ్బాయి కిక్కు ఉన్నాడు. మొన్న వీడియో చూసాను, బ్రాడ్వే షో అంట. నిజంగా ఐ గాట్ షాక్డ్ యా. హిస్ అండ్ యాక్టింగ్ చూసి. అవునా, ఐ వాస్ షాక్డ్. see it's in the family guys. యా, అందుకనే సార్ మీరు ఇది Producer రూటెడ్ అయ్యి. చేద్దామని చెప్పి మీరు మా మీద ఫస్ట్ ట్రైల్ వేసి దాని తర్వాత మెల్లగా వెళ్దామని. I just want to add one more thing. Murli sir చాలా ఎమోషనల్ అయ్యారు అండ్ దట్ ఈస్ సో బ్యూటిఫుల్ టు సీ అండి. దట్ ఇట్స్ సో నైస్ టు సీ ఎంత వల్నరబుల్గా ఉన్నారు మీరు అండ్ యూఆర్ అవుట్ దేర్ అబౌట్ ఇట్. ఐ థింక్ దట్స్ అ వెరీ బిగ్ this thing of a creative person. You can see that a creative person is never afraid to show his emotions and I think that's really great. Like big ups to that. నిరంజన్ గురించి మాట్లాడదాం. Yeah, మాట్లాడతాం. ఆయన జోక్ పట్టుకోవాలంటే మాకు ఒక అరగంట పట్టింది స్క్రిప్ట్ చదివిన తర్వాత. అంటే ఎలా రాశాడు ఏంటి అంటే ఎక్కడంటే ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అర్థం అవుతుంది అనమాట. బట్ దానికి చాలా డేంజర్ బెల్ మోగించారు తెలుసా ఇప్పుడు. అంటే మాకంత మీ అంత ఐక్యూ లేదు మాకు. ఇది పొగడతలా భావించాలా, తిట్టులో భావించాలి కూడా తెలియదు. లేదు లేదు, పొగడతలే. లేదు మీ పైనే ఉంది. ఐ థింక్ ఆన్ యువర్ షోల్డర్స్ నడుస్తుంది ఇప్పుడు. ఇప్పుడు అండ్ ట్రైలర్ లో అంతా ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ద హెడ్, యు ఆర్ ద షోల్డర్స్. అంటే కింద సపోర్టింగ్ పిల్లర్స్ కూడా చెప్పాలి కదా. అండ్ థ్యాంక్ యూ నిరంజన్, థ్యాంక్ యూ సో మచ్. and Krishna Saurabh, finally you are here. It's so good to finally have you Hyderabad lo. Meeto Chennai lo collaboration chesina whatever the process that we went through, I swear I enjoyed it so much. More than the output, I think I enjoyed the process and I'm looking forward to making more music with you. Aina chala creative andi. His brain works very differently in terms of films and music. Characters ki separate oka track icharu and then ఆ క్యారెక్టర్ మీద వేరే ఎమోషన్స్ మిక్స్ చేసి he has done so much maths and physics with this music. నిజం చెప్పాలంటే I think director garu knows. That's why I think so much detailing has gone into the music of this film. I think the BGM and the RR is going to add so many layers to Gurram Papi Reddy. యాక్చువల్గా సౌరభ్ గారితో నేను కృష్ణ సౌరభ్ గారితో నేను పర్సనల్గా మాట్లాడాలి. ఏంటి అమ్మాయిలకి ఒక్కరికేనా మీరు సాంగ్ ఇచ్చేది, అబ్బాయిలకి ఎవరా పాడటానికి? మీరు డాన్సే చేయరు, మీరు పాట పాడతారా? అంటే పాట పాడతాను, మీరు డాన్స్ చేయండి, దాంట్లో ఏముంది? ఎందుకు ఇవ్వలేదు నాకు అంటే అడుగుతున్నా. ఒకసారి ఇటు రండి, ఒక పాట పాడండి ఇప్పుడు కదా సరదాగా అట్లా. ప్లీజ్ డెఫినెట్లీ డూ. మరి చేయలేదుగా.
నెక్స్ట్ ఫిల్మ్ కంట. కాదు, అప్పుడు ప్లేబ్యాక్ సింగింగ్ నెక్స్ట్ ఫిల్మ్ చేసుకోవచ్చు, కావాలంటే ఇప్పుడు పాడొచ్చు, మీ కోరిక అలా అలా అంటే ఉండిపోకూడదు కదా. నాకు మ్యూజిక్ అదొక ప్లానింగ్ అది చాలా ఉంటదండి. ఊరికే పర్లేదు, అలా ఫరియా పాడేయమంటే ఫరియా ఉన్నారు కదా, తను beat ఫరియా boxing, గారు rapping పాడతారు. అన్ని చేస్తారా? Yeah. లేదండి. ఇప్పుడు పాడేయచ్చు. అంటే నాకు అది చాలా క్రియేటివ్గా ఉండాలన్నమాట. ప్లానింగ్ ఉండాలి, దానికి ఒక ఎమోషన్ ఉండాలి. ఇలా వచ్చి పాట రాదు కాబట్టి నేర్చుకుని ఓకే, చేస్తాడు సార్. ఇప్పుడు అర్థమైపోయిందిగా, కంటిన్యూ. ఐ థింక్ బిగ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ ఎల్స్. అర్జున్ గారు, అర్జున్కి యా he's got some amazing frames అండి. లైటింగ్ గురించి మాట్లాడితే he's done some really quality classy work. ట్రైలర్లో చూసిన, టీజర్లో చూసిన, అసలు ఐ వెంట్ టు ద ఎడిట్ రూమ్ టు ఎడిట్ ద వీడియో మొన్న, మ్యూజిక్ వీడియో, అండ్ ఐ సీక్రెట్లీ saw some rushes also. I think I'm very very excited, and his frames are just outstanding. అండ్ ఈ ఫ్రేమ్స్ తో పాటు కిరణ్ మామిడి అండి, ద ఫ్రేమ్ సెటప్ చేసిన ఆర్ట్ డైరెక్టర్ కి Yes. థ్యాంక్ యూ సో మచ్. అంటే అతను ఒక శ్మశానం సెట్ వేసాడండి. ఐ వాజ్ షాక్డ్. ఇక్కడే ఏంటది? వెనకాల Yeah. ప్రసాద్ ఐ ల్యాబ్స్ వాజ్ షాక్డ్. ఏంటి నిజంగా ఇక్కడ శ్మశానం ఉందా అన్నట్టు. జనాలు వచ్చి అడిగారు, ఇక్కడ నిజంగానే శ్మశానం 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 ఇంగ్లీష్ లోనే గ్రేవీ యార్డ్ అని అర్థం. యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కిరణ్ గారికి. అండ్ ఇంకా నన్ను మర్చిపోయాం మనం, కార్తిక్ శ్రీనివాస్ గారు. అండ్ నాది మత్తు వదలరా 1 ఎడిట్ చేశారు, ఇది 2 ఎడిట్ చేశారు. సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫిల్మ్ కూడా అంతే పెద్ద హిట్ చేస్తారనుకుంటున్నాను Yes. విత్ యువర్ స్టైల్. యా, అందరు మీమర్స్ ని థ్యాంక్ యూ చెప్పాలి. మీరు చాలా. చాలా 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 ప్రేమతో అంటే మా మూవీని ప్రమోట్ చేస్తున్నారు. మీరు అసలు నెక్స్ట్ లెవెల్ గైస్. అసలు ఏం చెప్పాలో ఐ డోంట్ నో. యువర్ హ్యూమర్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ఆంధ్ర తెలంగాణ హ్యూమర్ కలెక్టివ్లీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ వైజాగ్ గీతం అండ్ వైజాగ్ మొత్తం. చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు నిన్న ప్రమోషన్స్కి వెళ్ళినప్పుడు. థ్యాంక్ యూ వైజాగ్ పీపుల్ అందరికి. అండ్ అవర్ మార్కెటింగ్ టీమ్ ఆల్సో. మమ్మల్ని చంపినందుకు థ్యాంక్ యూ సో మచ్ వినీత్ అండ్ టీమ్. వదలకుండా ప్రమోషన్ చేయించారండి. వద్దు వద్దు వద్దన్నా కూడా ఏదో ఒకటి చేసి దే ప్రమోటెడ్. థ్యాంక్ యూ సో మచ్. మీరు లైట్ తీసుకుంటే కనుక మేము ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ సో మచ్. One last thing, Andy, I would also like to thank my team for the music video. Aishwarya, Umema, Faria, my staff, my makeup team and hair team, everyone. You guys are absolute angels. Akbar Abu and his team, you have just it's just magic what you have done with the video. నేను వెరీ వెరీ ఎక్సైటెడ్గా ఉన్నాను. మ్యూజిక్ వీడియో మీ ముందుగా ప్రజెంట్ చేయడానికి ఒక 1-2 డేస్లో వచ్చేస్తుంది. అండ్ yes, tomorrow. And special thanks to all my friends, Comet, Nepo, Spice Crew from Bombay. Thank you so much for elevating the film. And Naresh, Rajkumar Garu and Vamshi added so much, elevated the video so much. So thank you so much, Andy. Chala excited ga unnam. And We are credits tarvata kuda please wait cheyandi, na paata vastadi. అండ్ వీఆర్ కమింగ్ ఆన్ December 19th. ప్లీజ్ డూ వాచ్ ఇట్. అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవనన్న ఎందుకు అలా వెళ్ళిపోయారు మీరు? థ్యాంక్ యూ సో మచ్ జీవనన్న. యూ క్రియేట్ సో మచ్ లవ్ అండ్ మ్యాజిక్ ఆన్ సెట్. పర్లేదు, మీరు పొగుడుతున్నారు. వినకు, ఇట్స్ ఓకే. ఎస్, థ్యాంక్ యూ అండి. మీరు తర్వాత వీడియో పెట్టుకుని మళ్ళీ రిపీట్. అంతే అండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో Oh, మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. వెరైటీ స్పీచ్ లాంటి కబుర్ల లాంటి స్పీచ్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్. సారీ అండి, ఒక 2-3 ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి మర్చిపోయాను ఇక్కడ. మేము ఇంత మంచి చేయడానికి, వీళ్ళందరూ చేయడానికి, మురళి గారు ఇంత చేయడానికి చాలా బ్యాక్ సపోర్ట్ ఉందండి. మురళి గారు వైఫ్ ఉన్నారు ఇక్కడ, శాలిని గారు. థ్యాంక్ యూ సో మచ్ శాలిని గారు. షీఈ్ ఆల్సో డూయింగ్ అవర్ ఓన్ ప్రమోషన్ వీడియోస్. కొంచెం ఎక్కువ స్పెండ్ చేయకుండా మాకు కొంచెం వీడియోలు పంపిస్తే మేము జస్ట్ పోస్ట్ చేస్తున్నాం. సో థ్యాంక్ యూ అండి, యూ బీన్ అ గ్రేట్ సపోర్ట్. ఆఫ్ కోర్స్ మా వైఫ్ ఉన్నారు ఇక్కడ, నరేష్ గారు చెప్పారు. షీ కేమ్ దిస్ మార్నింగ్. మై బ్యూటిఫుల్ వైఫ్ టీనా ఇస్ హియర్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. మై సన్ who has also came here. And also want to say Faria's mom is here. Thank you, Andy. She's been supporting a lot, and she also has a cameo role on in this. So we are excited for that. So
I think if I missed anybody else, thank you so much. And Yes, again, Narayan Garu and Chandu Garu of and course, Narayan- all our staff. Narayan Abdul, garu, Rajshekhar garu, Chandu, Rajshekhar Garu, yes. um, PRO team. PRO team, thank you so Thank much. you sir. so much, Andy. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో క్విక్ గా మనం Q&Aలోకి వెళ్ళిపోదాము, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా. సో ఇలాగే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో శివ గారు ప్లీజ్. మురళి గారు హాయ్ అండి, Hi, కంగ్రాచులేషన్స్. బాగున్నాను. Nice, ఆ, thanks. మొత్తానికి ఇక్కడికి వచ్చాం. మీ Yes. గత చిత్రం తాలూకు ఎమోషన్ అదేమన్నా, ఇప్పుడు ఈ చిత్రం తాలూకు ఎమోషన్? నేను ఐ వాజ్ వెరీ పర్టికులర్ అండి. అసలు స్టేజ్ ఎక్కిన తర్వాత కంట్రోల్ ఏంటో అది వచ్చేస్తుంది. ఐ థింక్ ఐ షుడ్ స్టాప్ కమింగ్ ఆన్ టు ద స్టేజ్. స్టేజ్ బైక్ రాకూడదు, తెలియకుండా అయిపోతుందండి అది లాస్ట్ మీరు కూడా చూసారు, లాస్ట్ మూవీ కూడా చూసారు కదా, మళ్ళీ రిపీట్ అయింది అది లాస్ట్ టైం. అంటే ఇది ఒక పర్టికులర్ ఆడియన్స్కే చేస్తున్నారని చెప్పి తెలిసింది. అంటే ఒక కామెడీ జానర్ని ఎంచుకున్నారు, పాయింట్ టు పాయింట్ ప్రతిదీ కూడా పంచ్ లైన్ ఉండేటట్టుగా మాట్లాడుతున్నారు. కానీ మీ గత చిత్రం లెక్కేసుకుంటే కనుక మీరు ఎమోషనల్గా కంటెంట్ని క్రియేట్ చేశారు. దానికి దీనికి క్వైట్ అసలుకి సంబంధం లేకుండా తీసుకున్నారు. ఏంటి రీజన్? లేదు సార్, బేసికలీ నాది ఇదే రండి. అంటే ఇది నా స్ట్రెంగ్త్ చెప్పాలంటే. అది సంపత్ గారు అప్పుడు కథ ఇచ్చారు, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చింది, నాకు ఎందుకు బాగా నచ్చింది, చేశాను. అది నార్త్ పోల్ అవుతుంది, సౌత్ పోల్ అండి సినిమా. మీ మాటికి వస్తండి, ఇదైతే ఒక్క వర్గానికి ఆకట్టుకునే కథ కాదండి. మీరు రేపు మూవీ చూసినారు, మీరు అంటారు ఎవ్రీ వన్ విల్ లవ్ ఇట్. అంటే వీళ్ళు చేసే స్టూపిడ్ పనులు, అంటే మనలో ప్రతి మనిషిలో స్టూపిడిటీ ఉంటుందండి. కొందరిలో ఎక్కువ పాలు ఉంటుంది, తక్కువ పాలు ఉంటుంది. ఆ ఎక్కువ పాలు చేసే స్టూపిడ్ పనులు, దాంతో వచ్చే కాంప్లికేషన్స్తో వాళ్ళు ఎలా దాని నుంచి బయటపడతారు అనేది కథ అండి. సో అందరూ కనెక్ట్ అవుతారని నేను అనుకుంటున్నాను అండి. దట్స్ వాట్ ఐమ్ హోపింగ్. హాయ్ సార్. హాయ్ సార్. వీళ్ళు చేసే స్టూపిడ్ పనులు అన్నారు, వీళ్ళు ముగ్గురే స్టూపిడ్సా ఇంకా ఉన్నారండి? 5 స్టూపిడ్స్ అండి. 5 స్టూపిడ్స్. అంటే మీరు వాళ్ళ ముగ్గురు జీవన్ 5 ప్లస్ ఏం జీవన్ చూపేంటి? యోగి బాబు గారు. అది కాదన్నా, అడిగి మరీ తిట్టించుకోవడం అంటే ఇదేమో. అది మళ్ళీ నువ్వు చూస్తుంటే నన్ను కాదనుకుంటున్నావేమోనని నిన్ను కూడా అన్నాడని చెప్తున్నా నేను. అదే ఫోర్మోస్ట్ అండి. అదే. హాయ్ సార్. అయితే అదే ఇది 5 స్టూపిడ్స్ కథ అన్నారు కదా. అవును. సో ఇంత స్టూపిడిటీ ఉన్న కథనే ఎవరెవరిని ఎంతమందిని అబ్జర్వ్ చేసి ఎంతమంది స్టూపిడ్స్ అబ్జర్వ్ చేసి రాసుకున్నారు? అది నేను చాలా అబ్జర్వ్ చేస్తానండి. అంటే నేను ఎక్కువ మాట్లాడను, బట్ ఐ ఇంట్రోవర్ట్ కైండ్ ఆఫ్ పీపుల్, బట్ ఐ అబ్జర్వ్ లాట్ ఆఫ్ పీపుల్ అండి. వాళ్ళు చేసే యాక్షన్స్, వాళ్ళు చేసే చిన్న చిన్న నువాన్సెస్ ఎక్కడి నుంచి పట్టుకొని ఇందులో పెడతాం. దానికి తోడుగా మా నిరంజన్ డైరెక్టర్ క్రేజీ ఆయన స్టూపిడిటీ లేదు, మా స్టోరీ రైటర్ పూర్ణ, ఆ క్యారెక్టర్ పుట్టింది అక్కడి నుంచి అండి, పూర్ణ నుంచి. అందులోంచి మేము తీసుకొని ముగ్గురం కూర్చొని దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చామండి. అది అయితే జనరల్గా ఏ సినిమాకైనా సినిమా పేరు చెప్పి ప్రమోట్ చేస్తారు. మీ సినిమా పేరు చెప్పకపోతే ఎక్కువ ప్రమోట్ అవుతున్నట్టుంది. గేదెల పాపిరాజు, గేదెల పాపిరెడ్డి, ఫైనల్గా గుర్రం పాపిరెడ్డి. ఏంటి అసలు గేదెల పాపిరెడ్డి అది గుర్రం పాపిరెడ్డి ఏంటిది? గుర్రం పాపిరెడ్డి అండి, గుర్రం పాపిరెడ్డి. అయితే ట్రైలర్ అయితే కనుక చాలా హిలేరియస్గా ఉంది. థ్యాంక్ యూ సార్. అంటే ఇలాంటి క్విర్కి కామెడీ తెలుగులో వచ్చి నాకు తెలిసి చాలా కాలం అయింది. అవును, ఒప్పుకుంటానండి. సో ఖచ్చితంగా సినిమాకి అయితే మంచి హిట్ వైబ్స్ అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సార్. సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. విష్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ థ్యాంక్స్. జీవన్ గారు హాయ్ అండి. చెప్పండి. సో బొట్టు బాగా పెట్టించుకున్నారు అండ్ ఆ ఏంది? బొట్టు బాగా పెట్టించుకున్నారు. థ్యాంక్ యూ సో సో మచ్. సెట్స్ లో ఉన్నప్పుడు ఎవరు పెట్టేవాళ్ళు అండ్ దాంతో నేను అది ఏమైనా చెప్పాను కదండి ఇందాక, నా మేకప్ నేను ఫరియా గారు సపోర్ట్ చేసేటోళ్ళు అండ్ అందరూ టైర్డ్ అయిపోయింది. గెటప్ చూస్తే చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ కామెడీ జోనర్ లో రాబోతుంది ఈ మూవీ అండ్ మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? నా క్యారెక్టర్ నాలానే ఉండబోతుందండి. సో క్యారెక్టర్ చాలా బాగా రాశారు రైటర్ గారు, డైరెక్టర్ గారు. బట్ యూ విల్ సీ టోటల్లీ డిఫరెంట్. అంటే నేను ఆ క్యారెక్టర్ ఊహించుకుని నేను ఇక్కడ మాట్లాడుతున్నాను. ఫ్యూచర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది దాని ప్రకారంగా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అట్లా మాట్లాడాల్సి వస్తుంది. లాస్ట్ ప్రెస్ మీట్ లో వైరల్ చేశారు అని అన్నారు. మరి ఈ ప్రెస్ మీట్ లో వైరల్ మెటీరియల్ ఏం కోరుకున్నారు మీరు? నేనేం మెటీరియల్ కోరుకోనండి. అయినే వైరల్ మెటీరియల్. నరేష్ గారు. థ్యాంక్ యూ. హలో అండి. హాయ్ అండి. సో యాక్చువల్లీ ట్రైలర్ చూసినప్పుడు ఇందాక బ్రహ్మానందం గారు కూడా చెప్పారనమాట, ఆయన బాల్ హెడ్తో వచ్చారు, గెటప్స్ ఉన్నాయి అని చెప్పి. అయితే ఎన్ని గెటప్స్ ఉంటాయి? ఎందుకంటే ఎక్కడో ఒక కేసులో మీరు పట్టుపడకుండా అలా హైడ్ చేసుకుంటున్నట్టుగా అనిపించింది ట్రైలర్ చూస్తుంటే. ఎన్ని టైప్ ఆఫ్ గెటప్స్ మీరు ఇందులో వేసుకున్నారు? అంటే ఒక 3 గెటప్స్ వేసుకున్నా అండి.
ఒకటి ఒక 70-80 ఏజ్ ఓల్డ్ గెటప్ ఒకటి ఉంది. అండ్ ఆత్రేయ స్టైల్లో మన సూర్య గారు ట్రై చేశారు, ఏదో అంత పర్ఫెక్ట్గా చేయలేదు. లైక్ త్రీ గెటప్స్ ఉన్నాయండి మోస్ట్లీ. బట్ ఒక్కొక్కటి నాకు 3-4 అవర్స్ పట్టేదన్నమాట. అంటే హెయిర్ అంతా పైన చేసి, బట్ చాలా అలా యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? జనరల్‌గా యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? యాక్చువల్ చాలా కష్టంగా ఉందండి. లైక్ అది పెట్టుకుని ఒక సైడ్ నుంచి చెమట వస్తా, ఇట్స్ వెరీ టఫ్ యాక్చువల్గా. ఫరియా మీరు కూడా ఆన్సర్ చేయండి ఫర్ దట్. బికాస్ మీ ఇద్దరికి ఉన్నది కదా గెటప్స్. పెడుతున్నప్పుడు చాలా ఎక్సైటెడ్‌గా చాలా ఎంజాయ్ చేసిన. అసలు తీసేటప్పుడు తెలిసింది అది ఫేస్ వ్యాక్సింగ్ లాగా అయిపోయింది. మొత్తం పింక్. అసలు ఏడ్చిన నిజంగానే. ఇట్ వాస్ లైక్ ఎందుకు చేస్తున్నాము మురళి గారు. బట్ ఏసుకునేటప్పుడు ఇట్ వాస్ రియల్లీ ఫన్. ఇట్ వాస్ ఆల్వేస్ యాక్టర్స్‌కి ఉంటది కదా! వేరే Obviously. గెటప్స్ ట్రై చేయడం అని. సో, చాలా మందికి వీడియోస్ పంపించారు అని. ఫ్రాంక్ చేసారా ఎవరితోటైనా ఆ గెటప్స్ తోటి మీరు? అవును. నేను వ్యానిటీ వ్యాన్‌లో ఎంటర్ అవుతుంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు లోపల. అండ్ దే లైక్ ఎవరో వచ్చారు అని అట్లా చూసారు. అండ్ దెన్ అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఫరియా ఆల్రెడీ చాలా తెలుగు ఆడియన్స్‌కి చిట్టిగానే గుర్తుండిపోతారు మీరు. అండ్ జాతిరత్నాల్లో మీది అండ్ బ్రహ్మానందం గారి కాంబినేషన్ వేరే లెవెల్ అనమాట. సో, ఇందులో ఎలా ఉండబోతుంది? ఇందులో ఐ థింక్ ఒక సీన్ ఉంది నాకు అండ్ బ్రహ్మానందం గారికి. అండ్ టైం లేదండి. అంతే. ఒకే సీన్ ఉంది. లేదు మీరు మాట్లాడొచ్చు. చెప్పండి. We can take 2 more questions. Yes, I can please. rap. I can definitely rap. Don't Faria garu. WRAP, just you can RAP. ఫరియా గారు. Yes. సో దీంట్లో మీరు ఒక సాంగ్ చేశారు. మీరే కొరియోగ్రఫీ చేశారు అని చెప్పేసి విన్నాము. సో ఏంటి అది మీ ఇంట్రెస్టా? లేదా డైరెక్టర్ గారు చేయమన్నారా ఏంటి దాని గురించి? అంటే ఆయన నేను 'డ్రామా నాకు మామ' చేసినప్పుడు హీ వాజ్ లైక్ ఇది చాలా బాగుంది. మీలో ఒక స్పార్క్ ఉంది అట్లా చెప్పారు. సో హీ సెడ్ డెఫినెట్‌గా మా మూవీలో కూడా చేద్దాం ఒక పాట. అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. కృష్ణతో చెన్నైలో కలిసాను. అండ్ దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ లిరిక్స్. అండ్ మొన్నే షూట్ చేసాం. అండ్ ఒక టీమ్ క్రియేట్ చేశాను. వాళ్ళు అన్నీ సో చూసుకున్నారు. ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చారా? ఎవరిని? నన్నా? మీకు ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చారా? లేదు. యాక్చువల్లీ ఒక బడ్జెట్ ఇచ్చారు. ఆ బడ్జెట్‌లో మొత్తం వీడియో చేశాను నేనే. మురళి గారు. You did a great ఎక్స్ట్రా job. పేమెంట్ అయితే అసలు మురళి గారు. ఎంత బడ్జెట్ ఇచ్చారు? సినిమా ఎందుకులే. బడ్జెట్‌లో కొంత బడ్జెట్. ఇప్పుడు ఎందుకు? మురళి గారు హాయ్ అండి. హలో అండి. సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి ఇవన్నీ పవర్ఫుల్ కథలు. మీరేమో గుర్రం పాపిరెడ్డి అని చెప్పేసి ఒక కామెడీ స్టోరీ తీశారు. మీకు ఎందుకలా? ఇందులో నరేష్ గారు కూడా పవర్ఫుల్ అండి. చాలా పవర్ఫుల్. సో అలాగే ఉంటుంది. ఏం లేదు, ఫస్ట్ వచ్చినప్పుడు పరమపద శోభనం అని టైటిల్ మాకే నచ్చలేదు. ఎందుకో చాలా సాఫ్ట్ అనిపించింది తన క్యారెక్టర్ పేరు గుర్రం పాపిరెడ్డి. సో అదే టైటిల్ అయితే అయిపోతుంది కదా అన్నట్టు తన చుట్టూ కథలేము అంటే తన పేరు మీద టైటిల్ తీసామంట. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ బాగున్నాయండి. ఆల్ ది బెస్ట్ టు యువర్ టీమ్. థ్యాంక్స్ అండి. ఫరియా గారు, Yes అండి. సో అంటే మీరు చేసిన సినిమాలు జాతిరత్నాలు కావచ్చు, మత్స్యవదలరా కావచ్చు, వేరే సినిమాలు చేస్తున్న మధ్యలో కామెడీ క్యారెక్టర్స్ మీకు ఎక్కువగా కనెక్ట్ అయ్యి కామెడీ సినిమాలతోటి మీకు ఎక్కువ హిట్స్ ఉన్నాయి. సో ఈ వైబ్ కంటిన్యూ అవుతుందని కామెడీ చేస్తున్నారా లేదంటే? ఆ వైబ్ అయితే కొంచెం కంటిన్యూ అవుద్ది. బికాజ్ అది నా పర్సనాలిటీతో కనెక్ట్ అయిపోయింది. అండ్ డెఫినెట్లీ ఆడియన్స్ కూడా నచ్చుతుంది అలా నాకు అనిపిస్తుంది. అండ్ కానీ డెఫినెట్లీ యాజ్ అన్ యాక్ట్రెస్ వేరే క్యారెక్టర్స్ చేయాలని ఉంది. అండ్ అది కూడా ప్రాసెస్లో ఉంది అండి. సార్ మూర్తి సార్ ప్లీజ్ వెల్కమ్. నమస్కారం సార్. నమస్కారం. జీవన్ గారు, హలో మూర్తి గారు. అయ్యో సార్, ఇట్స్ ఓకే సార్. మీరు రావడమే ప్లేజర్ సార్. జీవన్ గారి కోసం రావాలి సార్. అందుగురించి సార్ జీవన్ గారి కోసం రావాలి సార్. సాయిరామ్ చెప్పండి సార్. అబ్బబ్బా. ఆయన లేదు నేను సాయిరామ్ అన్న కాంట్రవర్సీ ఏం లేదు. హీఈస్ సాయిబాబా భక్తులు మూర్తి గారు. నేను అందుకని నేను దాన్ని ఏమనలేదు కదా. కాదు నేను మిమ్మల్ని అనట్లేదు సార్. అదే. మీరు తెలుసా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్. నేను చెప్పాను మీకోసం వచ్చాను చెప్పాను కదా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదండి మీ పబ్లిసిటీ మెటీరియల్ అంతా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. సినిమాని ప్రమోట్ చేయడానికి తయారు చేసిన మెటీరియల్ అంతా కూడా కాంటెంపరీ ఉంటే చాలా బాగుంటుంది. అంటే ప్రామిసింగ్ వైబ్ తీసుకొచ్చింది సినిమాకి. సో హోప్ థ్యాంక్ యూ సార్. Thank you so much, sir. పైగా సోలోగా వస్తున్నారు కాబట్టి
ఖచ్చితంగా. ఎందుకంటే ఆ తర్వాత కనీసం 10 సినిమాలు వస్తున్నాయి నెక్స్ట్ వీక్. ఈ వారం మాత్రం మీకు సోలో గ్రౌండ్ దొరికింది. మీరు 6లు కొడతారు, 4లు కొడతారు, మీ ఇష్టం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పవర్ ప్లే. అండ్ మీరు పడ్డ కష్టానికి మీరు మీ పెనిట్రేషన్ ఇన్ టు ది స్క్రిప్ట్ అండ్ మేకింగ్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ మంచి మంచి యాక్టర్స్ అందరినీ పెట్టుకుని చాలా కష్టపడి చేశారు. అండ్ దో దే ఆర్ హ్యాపీ టీయర్స్, బట్ యువర్ టీయర్స్ 100% విల్ గివ్ యూ సూపర్ రిజల్ట్స్ కమింగ్ డేస్. ఇట్ మీన్స్ ఎ లాట్ సార్. ఎస్. జీవన్ గారు, సార్ మీరు ఈ సినిమా మీకు స్టెప్పింగ్ స్టోన్ అవుతుందా, మైల్ స్టోన్ అవుతుందా? ఏదో ఒక స్టోన్ అయితే సార్. అంటే ఇప్పుడు మీ క్యారెక్టరే ఆయన లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో కూడా మీ క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా చెప్పారు ఆయన. మీరు ఆయన చెప్పిందంతా ఏకీభవిస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని పొంగేయడానికి డైరెక్టర్ గారు అలా చెప్పారా? అది మనం నిర్ణయించడం కన్నా ప్రజలు నిర్ణయించడం చాలా మంచిది అనుకుంటా కదా సార్. మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది కదండి. లేదు సార్, నేను ఎప్పుడు నా ఓన్ జడ్జిమెంట్ నేను నమ్మను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మీరు మన ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు కూడా చెప్తున్నారు, వైజాగ్ వెళ్ళినప్పుడు అసలు మీకు వచ్చిన ఓవేషన్ కానీ అసలు కమోషన్. సార్ నేను భీమవరంలో పుట్టా కాబట్టి అక్కడ వాళ్ళందరికీ బాగా క్లోజ్. సో అట్లా ప్రాంతీయ అభిమానాలు కూడా ఉండొచ్చు, చెప్పలేం కదా. ఓకే. అండ్ ఫరియా గారు, మరి ఇప్పుడు జాతిరత్నాలు అన్న ఇంపాక్ట్ మిమ్మల్ని చిట్టి 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 అని కూడా ఇప్పటికీ స్టిల్ పీపుల్ ఆర్ అడ్రెస్సింగ్. ఈ సినిమా మీ ఇమేజ్ మారుస్తుందా? సార్ యాక్చువల్లీ నాకు ఆ ఇమేజ్ చాలా ఇష్టం. చిట్టి చిట్టి పేరు, ఆ ఇమేజ్ కొంచెం అది క్యూట్ ఓకే, గానే అది ఉంటుంది. ఇష్టమే, కానీ స్టిల్ అదే ఇమేజ్ ని మీరు రిటైన్ చేస్తే ఈ సినిమా ఏంటి? రిటర్న్ కాదు సార్, అది నా పర్పెచువల్ ఇమేజ్ అయిపోయింది. పర్ఫెక్ట్. అది నాకు ప్రాబ్లం లేదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. విల్ దిస్ చేంజ్ ఆర్ నాట్? I don't know, and Sir, I sir, don't think here I need to add on you will see a new Faria in this. That much I can promise, sir. You'll be surprised. But she is not willing to accept that this film will give her a new image. because no లేదు, I'll tell you why. ఎందుకంటే నేను ఇప్పటి వరకు అట్లీస్ట్ ఆఫ్టర్ చిట్టి I did like 3-4 films in which very characters try చేశాను, and that has stayed most, and I don't mind. So I don't think that is my aim to change my image. This will this? I don't know. You don't know. I don't know. Okay. And thank you so much, and Thank all you, the sir. best Thank you so all the much. team Naresh Agasya, and I hope this will give you a very big break. Amar garu, and you also best of luck. Music director, everybody, all the very best. Thank you, sir. సార్, అది యోగి బాబు గారు కూడా చాలా చాలా అంటే చాలా వైల్డ్గా ఉంటారు. మామూలుగా ఆయన కనబడగానే స్క్రీన్ మీద నవ్వులు అలా పోస్తాయి. ఈ అందరిలోకి హైయెస్ట్గా రెమ్యునరేషన్ ఇచ్చింది మీరు ఎవరికి సార్? ఫరియా గారు. అర్థమైపోయిందండి, ఫరియా గారికి ఎక్కువ ఇచ్చారు అనుకుంటా. సార్ మురళి గారు అన్నట్టు ఆల్ క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. అందరికి ఈక్వల్ రోల్ ఉంది. వీళ్ళిద్దరిని హీరో హీరోయిన్ అంటున్నాం కానీ జీవన్ అన్న తమ్ముడికి అన్న అంటే కొడతా అన్నాడు. సో జీవన్ తమ్ముడికి ఎక్కువ క్యారెక్టర్ ఉంది. సో ఐ థింక్ అందరు ఈక్వల్గా ఉన్నారు సార్. నేను ఎవరికి ఎక్కువ అని చెప్పలేను. అది ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎథికల్లీ కరెక్ట్. ముసుగులో గుద్దులాడు ఎందుకు సార్? చెప్పేచ్చు కదా. ఎందుకు? అదే చెప్తున్నా సార్, ఎథికల్లీ కరెక్ట్ కాదని చెప్తున్నా. జీవన్ గారికి అందరికంటే ఎక్కువ ఇచ్చామని చెప్పమంటున్నారు. అట్లా కూడా చెప్పలేదు. అమర్ గారు, ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో థియేటర్కి జనాలు రావడానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది సార్. మామూలుగా మీకు కనుక ఐడియా ఉంటే కనుక పెద్ద పెద్ద హీరోలకి పెద్ద పెద్ద దర్శకులకి కాకుండా కొంచెం ఇట్లాగా మనం ఒక మిడ్ రేంజ్ ఫిలిమ్స్కి కొంచెం ఇబ్బందిగా ఉంది. కానీ మీరు ఈ ట్రైలర్స్ కానీ మీరు ప్రమోషనల్ కంటెంట్తో కానీ ఇక్కడ మీడియానే ఇంతమంది వచ్చారు, ఇంత బాగా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా దాని మీద ఒక ఉండింది సార్. ఈ వైబ్ని చూసుకొని మీకు ఎన్ని థియేటర్లు చేస్తున్నారు, అది కాక సోలో రిలీజ్ కాబట్టి మీకు ఇది ఎంత వరకు అడ్వాంటేజ్ అయి ఉంటుంది? చాలా అడ్వాంటేజ్ అయింది సార్. మేము ఇనిషియల్ 19th డేట్ అన్నప్పుడు చాలా టెన్షన్ పడ్డాం. అది అఖండ కూడా చేంజ్ అవ్వడంతో, అది హాల్ట్ అవ్వడంతో వీఆర్ ఆల్ టెన్స్డ్. బట్ ఐ థింక్ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ ఆన్ 19th. ఐ థింక్ ఎవ్రీథింగ్ సపోర్టెడ్. సోలో రిలీజ్ వస్తుంది. మాకు ఆంధ్ర సైడ్ సురక్ష ప్రొడక్షన్ వాళ్ళు, నైజాం సైడ్ ఏషియన్ మూవీస్ ఇద్దరు పార్ట్నర్ అయ్యారు. To start with 146 screens కదా సార్? Yeah, somewhere around 146. We want to go slow, sir. Slow, Mari okay sir కాకుండా we'll move. ఆటోమేటిక్గా మంచి బజ్ ఉంటే ఆటోమేటిక్ పెంచుదామని మేము రెడీగా ఉన్నాం.
సో టు స్టార్ట్ విత్ ఫ్రైడే రోజు 146 స్క్రీన్స్ సార్.